హలో! ఇవాళ సింపుల్‌గా అయిపోయే వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, మిర్చి, క్యాబేజ్, వెల్లుల్లిపాయలు అన్నీ ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక వైట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్, మిర్చి, క్యాబేజ్, క్యారెట్ మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి వెజిటేబుల్స్. ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ షుగర్, బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్, ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్నాను. ఇలా బాగా టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా బాగుంటుంది.